మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతుందని అన్నట్లు వార్తలొస్తున్నాయి. ట్రంప్ ప్రమాణం చేసిన రోజునే ఈ నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం కోవిడ్ మహమ్మారి సమయంలో చైనాను జవాబుదారీగా ఉంచడంలో WHO విఫలమైందన్న ఆరోపణ. WHO డ్రాగన్కు కీలుబొమ్మగా మారిందని కూడా ఆయన విమర్శించారు. చైనాలోని వ్యూహాన్లో కోవిడ్ వైరస్ విజృంభించగా అది ప్రపంచమంతా వ్యాపించిన విషయం తెలిసిందే. చైనాను బాధ్యురాలుగా చేసేందుకు అనేక దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గుర్తు తెలియని కారణాలతో వచ్చిన న్యూమోనియాగా చైనా కోవిడ్ను నిర్వచించి తన బాధ్యతల నుంచి తప్పుకుంది. దీన్నే ట్రంప్ సాకుగా చూపుతూ WHO నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. ఒకవేళ WHO నుంచి అమెరికా వైదొలిగితే ప్రపంచ ఆరోగ్య విధానాల్లో భారీ మార్పులు సంభవిస్తాయని పలువురు భావిస్తున్నారు. కాగా కోవిడ్ విజృంభించిన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. సమగ్ర వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో 2020 మే 29న WHOతో దగ్గరి సంబంధాలు బాంధవ్యాలు ఉన్నప్పటికీ దాంతో తెగదెంపులు చేసుకుంటున్నామని ట్రంప్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్కు లేఖ రాస్తూ తన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. అమెరికా ప్రజల కంటే 3 రెట్ల జనాభాకి నిధులు ఇవ్వాల్సి వస్తుందని, ఈ నిధులను ప్రభుత్వం తమ ప్రజలకు వినియోగించుకుంటే బాగుంటుందన్న విషయాన్ని లేఖలో వెల్లడించింది. అయితే ట్రంప్ నిర్ణయాన్ని 750 మంది విద్యావేత్తలు, సైన్స్ న్యాయకోవిదులు తప్పుపడుతూ అమెరికా కాంగ్రెస్ను అడ్డుకోవాలని కోరారు. దీంతో 2 చట్టసభలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థతో కంటిన్యూ అయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సహకారంతో నడిచే WHO 1948 ఏప్రిల్ 7న స్థాపించారు. దీని ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సమన్వయంతో పాటు టీబీ, సార్స్, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్ల పాటు కష్టపడిన తర్వాత 1979లో మసూచిని ప్రపంచం నుంచి తరిమి కొట్టామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పోలియో రహిత ప్రపంచం కోసం కృషి చేస్తోంది. ఇందులో 194 దేశాలకు సభ్యత్వం తీసుకున్నాయి. WHO నుంచి ట్రంప్ వైదొలుగుతామని అనడంపై మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ అమెరికాలో రాబోయే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటుందని మండిపడ్డారు. అయితే అత్యున్నత కోర్టు, కాంగ్రెస్ ప్రజా పవర్ కంటే అధ్యక్షుడి పవర్ తక్కువని గుర్తించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా తప్పనిసరిగా ఈ ఏడాది నిధులను విడుదల చేయాల్సిందేనన్నారు. జూలై వరకు సభ్యత్వం వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు. ఒకవేళ WHO నుంచి తప్పుకుంటే అమెరికా రక్షణ దౌత్యాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికాలో 6 రీజనల్ ఆఫీసులుండగా దాని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్లో ఉంది. అనేక ఒప్పందాల్లో WHOతో పాటు అమెరికా కూడా ఉంది. ఆ సంస్థ ఏర్పాటు, డైరెక్షన్, కోఆర్డినేషన్లలో అమెరికా భాగస్వామి. అంతర్జాతీయ ఆరోగ్య నియమావళి 2005 ప్రకారం ఎకడమిక్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు WHOతో పాటు అమెరికా సంసిద్ధంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కష్టాల్లో పడుతుంది. అయితే అమెరికా వెనక్కు తగ్గడం ఆషామాషీ వ్యవహారం కాదు. అమెరికాలోని ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీలు, రీసెర్చ్ సెంటర్లు, నర్సింగ్, మిడ్వైఫరీ సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థలతో ముడిపడి ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజాను నివారించేందుకు అమెరికాలో అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాధి నిర్ధారణ, చికిత్స నివారణ, టీకాల అభివృద్ధి వంటివి హూతో ముడిపడి ఉన్నాయి. హూను బయట నుంచి అమెరికా పర్యవేక్షిస్తుంది. హూను స్థాపించినప్పటి నుంచి అమెరికా నిధులు సమకూర్చుతోంది. దాని నుంచి వైదొలిగితే అమెరికా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో కొన్ని ప్రాణాంతక వ్యాధులు విజృంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు.